విభూతి మహిమ అనంతమైన ఐశ్వర్యం అది సాక్షాత్తు వైకుంఠం. లోకకల్యాణం కోసం శ్రీమన్నారాయణుడు ఒక బ్రహ్మాండమైన విశ్వశాంతి మహోత్సవం ఏర్పాటుచేశారు. ఈ వేడుకకు ముక్కోటి దేవతలు, బ్రహ్మలోకం నుండి బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి, కైలాసం నుండి శివపార్వతులు మరియు అష్టదిక్పాలకులు అందరూ ఆహ్వానించబడ్డారు. వైకుంఠం పండుగ వాతావరణంతో వెలిగిపోతోంది. లక్ష్మీదేవి ధగధగ మెరిసే బంగారు ఆభరణాలతో, నవరత్న హారాలతో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా తయారయ్యింది. పక్కనే ఉన్న సరస్వతీదేవి ముత్యాల హారాలతో, వజ్రాల కిరీటంతో, జ్ఞానకాంతులతో మెరిసిపోతూ ఉంది. ఇంద్రుడి భార్య సచీదేవి, మిగిలిన దేవతాస్త్రీలందరూ తమ తమ ఐశ్వర్యాలకు తగ్గట్టుగా అత్యంత విలువైన నగలతో అలంకరించుకుని వచ్చారు. ఆ సమయంలో కైలాసం నుండి వచ్చిన జగన్మాత పార్వతీదేవి వారిని గమనించింది. అందరూ ఆభరణాలతో వెలిగిపోతుంటే తను మాత్రం చాలా నిరాడంబరంగా ఉన్నట్లు అనిపించింది. వెంటనే తన పక్కనే ఉన్న పరమేశ్వరుడివైపు తిరిగింది. నాథా, చూశారా, అక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఎంత గొప్ప ఆభరణాలు ధరించారో. ఈ వేడుకలో అందరూ నన్ను జగన్మాత అని పిలుస్తారు. కాని నాకు తగిన ఆభరణాలు లేకపోతే ఎలా? నాకు అలంకరించుకోవడానికి దివ్యమైన నగలు కావాలి అని అడిగింది. భోలాశంకరుడు చిరునవ్వు నవ్వాడు. ఆయన దగ్గర బంగారు గనుల తాళం చెవులు లేవు కదా. ఆయన శ్మశానవాసి, వైరాగ్యానికి ప్రతిరూపం. శివుడు తన చేతిని అడ్డం తిప్పి చిటికెడు విభూతిని తీసి పార్వతీదేవి చేతిలో పెట్టాడు. దేవి, నా దగ్గర ఉన్న ఏకైక సంపద, శాశ్వతమైన ఐశ్వర్యం ఇదే. నువ్వు దీనిని తీసుకుని ధనాధిపతి అయిన కుబేరుడి దగ్గరకు వెళ్ళు. ఈ విభూతి బరువుకు సరిపడ బంగారాన్ని, ఆభరణాలను నాకు ఇవ్వమని అడుగు అని అంటాడు. పార్వతీదేవి ఆ చిటికెడు విభూతిని పట్టుకొని అక్కడే ఉన్న కుబేరుడి దగ్గరకు వెళ్ళింది. అప్పటికే కుబేరుడు తన సంపదను చూసుకొని గర్వంగా ఉన్నాడు. యక్షరాజా, మా స్వామివారు నాకు ఈ విభూతి ఇచ్చారు. దీనికి సరిపడ బరువు తూగే బంగారాన్ని నాకు ఇవ్వు అని అడిగింది. కుబేరుడు పకపకా నవ్వాడు. అమ్మో, లోకమాత అడిగింది కేవలం ఈ చిటికెడు బూడిదకు సరిపడ బంగారమే కదా, ఇది నాకొక లెక్క అనుకుంటూ గర్వంగా ఒప్పుకున్నాడు. ఇది నా కాలి గోటితో సమానం అనుకున్నాడు. వెంటనే పెద్ద త్రాసు తెప్పించాడు. సభలో ఉన్న బ్రహ్మ, విష్ణువు, లక్ష్మీ, సరస్వతి, ఇంద్రుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. త్రాసులో ఒకవైపు పళ్లెంలో పార్వతీదేవి ఆ చిటికెడు విభూతిని ఉంచింది. కుబేరుడు రెండోవైపు గుప్పెడు నాణాలు వేశాడు. ఆశ్చర్యం! త్రాసు కనీసం కదలలేదు. విభూతి ఉన్నవైపీ కిందకు ముగ్గి ఉంది. కుబేరుడు కంగారుపడ్డాడు. బస్తాల కొద్ది బంగారం తెప్పించి వేశాడు. అయినా విభూతి పళ్లెం పైకి లేవలేదు. వజ్రాలు, వైఢూర్యాలు, తన దగ్గర ఉన్న నవనిధులు అన్నీ తెచ్చి కుమ్మరించాడు. త్రాసు నిండిపోతోంది కాని ఆ చిటికెడు విభూతి బరువు ముందు కుబేరుడి సంపద గడ్డిపోచలా తేలిపోతోంది. అందరూ ఆశ్చర్యపోయారు. కుబేరుడికి చెమటలు పట్టాయి. ఇదేంటి, నా దగ్గర ఉన్న సంపద మొత్తం వేసినా ఈ బూడిద ఎందుకింత బరువుగా ఉంది అని తలపట్టుకున్నాడు. విష్ణుమూర్తి వివరణ. అప్పుడు శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో ముందుకు వచ్చాడు. కుబేరా, అది సాధారణ బూడిద కాదు, అది సాక్షాత్తు పరమేశ్వరుని త్యాగం. సమస్త కోరికలనూ దహించివేసిన తర్వాత మిగిలే పరమసత్యమది. శివుడు తనకోసం ఏదీ ఉంచుకోడు. ఆయన త్యాగశీలత, ఆయన అనుగ్రహమే ఆ విభూతి రూపంలో ఉంది. ఈ సృష్టిలో ఉన్న సమస్త బంగారం కలిపినా శివుని అనుగ్రహం అనే ఆ విభూతి బరువును తూచలేదు అని వివరించాడు. అప్పుడు పార్వతీదేవికి అర్థమైంది. బంగారం, వజ్రాలు కేవలం రాళ్లు మాత్రమే, కాని శివుడిచ్చిన విభూతి అనంతమైన ఐశ్వర్యమని. ఆమె వెంటనే ఆ విభూతిని తీసుకుని తన నుదుట ధరించింది. ఆ క్షణం కోటి సూర్యుల కాంతి ఆమె ముఖంలో ప్రకాశించింది. లక్ష్మీ, సరస్వతుల ఆభరణాల కాంతి కూడా ఆ విభూతి తేజస్సు ముందు చిన్నబోయింది. దేవతలందరూ హరహర మహాదేవా, శంభో శంకరా అంటూ శివుణ్ణి కీర్తించారు. నీతి: దైవ అనుగ్రహం ఉన్నవాడే నిజమైన ఐశ్వర్యవంతుడు. భౌతిక సంపదలు దాని ముందు ఎందుకూ పనికిరావు.